ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో చేరుతాం, మేము అదే పార్టీలో ఉన్నట్టు నమ్మిస్తాం, కోర్టులను నమ్మిస్తాం, జనం దగ్గర కూడా అట్లనే ఉంటాము అనుకుంటే ఇక నడవది. కలకత్తా హైకోర్టు నిన్న ఒక తీర్పు ఇచ్చింది. దాంట్లో బీజేపీలో గెలిచి తృణమూల్ కాంగ్రెస్లో చేరిన ఒక ఎమ్మెల్యే మీద కలకత్తా హైకోర్టు డిస్మిస్ చేసింది, ఆయనని అనర్హత వేటేసింది. ఇది ఇప్పుడు మన ఎమ్మెల్యేలకి కూడా ఇట్లాంటిదే వర్తిస్తుంది కదా అనే చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మన దగ్గర కూడా 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిరు కదా, వాళ్ళ మీద కూడా కోర్టుల కేసు నడుస్తుంది. హైకోర్టులో అయిపోయింది, సుప్రీంకోర్టు రాక కూడా పోయింది. సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది. ఓ దిక్కు స్పీకర్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నా నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని, ఆ ఎమ్మెల్యేలని పిలిచి మాట్లాడుతున్నాం, ఎగ్జామిన్ చేస్తున్నాము అని 2 నెలల నుంచి చేస్తున్నారు. ఆల్రెడీ సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది 3 నెలలల్లా ఏదో ఒకటి తేలువురు మీరు అని. కానీ ఇంకా సాగదీసే అవకాశం ఇప్పుడైతే ఉన్నట్టు కనిపిస్తలేదు. ఎందుకంటే నిన్న ఆల్రెడీ ఒక తీర్పు వచ్చింది. ఒక ఎమ్మెల్యేని సేమ్ ఇట్లాంటి రీజన్స్తోనే, సేమ్ మన దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు ఎట్లయితే ఉన్నారో సేమ్ అట్లనే అక్కడ పశ్చిమ బెంగాల్లో గెలిచిన ఎమ్మెల్యేది కూడా సేమ్ టు సేమ్ ఆయన మీద పడ్డది కదా వేటు. అట్లనే మన దగ్గర ఉన్న 10 మంది ఎమ్మెల్యేల మీద కూడా వేటు పడుతుంది అనేది ఇప్పుడు ఇక్కడ నడుస్తున్న చర్చ. 10 మంది ఎమ్మెల్యేలు కూడా దీని మీద మాట్లాడుకుంటున్నారు. సేమ్ అట్లాంటి తీర్పే మనకు వస్తే ఎట్లా, ఏంది, ఎన్నికలను ఫేస్ చేయాల్సిందేనా, మన నియోజకవర్గంలో ఇక ఉప ఎన్నికలకు సిద్ధం కావాల్సిందేనా, ఇట్లా ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నారట. నిజానికి 10 మంది ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే వార్త అది. నిన్న ఆ ఎమ్మెల్యేకి ఎట్లాంటి షాక్ అయితే తగిలిందో ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా అట్లాంటి షాక్ ఇచ్చే వార్తనే ఇది.